కొండాపూర్లో మిథున్ రెడ్డి పీఎల్ఆర్ కంపెనీలో సిట్ సోదాలు ముగిశాయి. పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లో తనిఖీలు చేశారు 4 సిట్ అధికారుల బృందం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో సిట్ అధికారులు సోదాలు జరిపారు. హైదరాబాద్, తిరుపతిలోని మిథున్ రెడ్డి ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. తిరుపతిలోని ఇంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఇంట్లో మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులున్నారు. జూబ్లీహిల్స్ లోని ఇంట్లో 2 బృందాలతో తనిఖీలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఆఫీస్ సిబ్బందిని ప్రశ్నించారు సిట్ అధికారులు. సోమాజిగూడలోని డికాట్ కొరియర్ కంపెనీ ద్వారా మిథున్ రెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్టులోకి 25 కోట్ల రూపాయలు వచ్చినట్టుగా గుర్తించారు సిట్ అధికారులు. డికాట్ కొరియర్ కంపెనీలోనూ సోదాలు చేశారు. ఏపీ లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. 71 రోజుల జ్యుడిషియల్ కస్టడీ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. కొండాపూర్లో మిథున్ రెడ్డి పీఎల్ఆర్ కంపెనీలో సిట్ సోదాలు ముగిశాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు హైదరాబాద్ నుంచి. కిరణ్, నళిని, కొద్ది నిమిషాల క్రితమే కొండాపూర్లోని పీఎల్ఆర్ చెందిన ప్రాజెక్ట్స్ లో ఏపీ సిట్ అధికారుల సోదాలు ముగిశాయి. ప్రస్తుతానికి మనము పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్నాము. ఉదయం 4 సిట్ అధికారులు పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ చేరుకున్నారు. పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లో సోదాలు జరిపిన తర్వాత సిట్ అధికారులు ఇక్కడ నుండి వెనుదిరిగారు. ఏపీ లిప్పర్ స్కామ్ లో ఇతను A4 గా ఉన్నాడు. అయితే ఈ స్కామ్ కి సంబంధించి పరిశీలిస్తే డబ్బులు పీఎల్ఆర్ ప్రాజెక్టులోకి మళ్లించినట్లు సిట్ అధికారులకు ఆధారాలు లభించాయి. సో పీఎల్ఆర్ ప్రాజెక్టులోకి 15 కోట్లు, అలాగే డికాయిట్ లాజిస్టిక్స్ నుంచి 25 కోట్లు మళ్లించినట్లు సిట్ అధికారులకు ఆధారాలు లభించాయి. సో దీంతో నిధుల మళ్లింపుపై ఈ పీఎల్ఆర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కొండాపూర్లోని ఈ పీఎల్ఆర్ ప్రాజెక్టులో కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లుగా తెలుస్తుంది సిట్ బృందం. అందుబాటులో ఉన్న సిబ్బంది నుండి కూడా కొన్ని వివరాలు సేకరించిన తర్వాత ఇక్కడ నుండి వెనక్కి తిరిగారు సిట్ అధికారులు. సో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు, ఆఫీసులలోనూ సిట్ అధికారులు సోదాలు కొనసాగించారు. ఇటు తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్ లో 3 చోట్ల, కొండాపూర్లోని పీఎల్ఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లోను కూడా సిట్ అధికారులు సోదాలు కొనసాగించారు. హైదరాబాద్, తిరుపతి నివాసాల్లోనూ, ఇటు జూబ్లీహిల్స్, సోమాజిగూడలో, అలాగే ఇటు కొండాపూర్లోని కార్యాలయాలు కూడా ఇంట్లో ఉన్న మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులను, అలాగే కొంతమంది స్టాఫ్ ను వారిని కూడా ప్రశ్నించారు సిట్ అధికారులు. సోమాజిగూడలోని డికాట్ కొరియర్ కంపెనీలో కూడా సిట్ అధికారులు సోదాలు కొనసాగించారు. డికాట్ కొరియర్ నుంచి కూడా మిథున్ రెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్టులోకి 25 కోట్లు వచ్చినట్లు గుర్తించారు. సో జూబ్లీహిల్స్ లోని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇంట్లో కూడా సిట్ అధికారులు సోదాలు జరిపారు. అక్కడ నుండి కూడా వెనుదిరిగారు. సో ఇటు కొండాపూర్లోని పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లో, అలాగే జూబ్లీహిల్స్ లో వారి కుటుంబ సభ్యులను, ఇక్కడ సిబ్బందిని ప్రశ్నించారు. 2 బృందాలుగా ఏర్పడి సిట్ అధికారులు సోదాలు కొనసాగించారు. సో మొత్తంగా ఇటు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటుగా ఆఫీసులు, కార్యాలయాలకు సంబంధించిన సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ఇటు తిరుపతిలోను 3 ప్రాంతాల్లోనూ, అలాగే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, సోమాజిగూడ, అలాగే కొండాపూర్లోని పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా సిట్ అధికారులు సోదాలు ముగించి ఇక్కడ నుంచి వెనుదిరిగిన సిచ్యువేషన్ కూడా ఉంది. నళిని. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో సిట్ అధికారులు సోదాలు జరిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్, తిరుపతిలోని మిథున్ రెడ్డి ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేశారు. తిరుపతిలోని ఇంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఇంట్లో మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు. జూబ్లీహిల్స్ లోని ఇంట్లో 2 బృందాలతో తనిఖీలు చేపట్టారు అధికారులు.